సీఎం జగన్ అపహరించారని ఆరోపిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు సర్పంచులు. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్ను ముట్టడించారు. సర్పంచులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్లి కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు సర్పంచులు. సీఎం జగన్ పంచాయతీలను నిర్వీర్యం చేశారంటూ ఆరోపించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసిన నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి కుదరదని ఒక్కళ్ళ ఇద్దరే వెళ్ళమని పోలీసులు అరాచకంగా దౌర్జన్యంగా మమ్మల్ని ఆపివేయటం జరిగింది. అప్పటికే ఆ బారికేడ్లు తోసుకుని కలెక్టర్ గారు గేటు దగ్గర వరకు రావటం జరిగింది. గేటుకి ఏమో తాళాలు వేసేసుకుని మూసారు. అంటే ప్రజాప్రతినిధుల్ని మమ్మల్నే రానివ్వట్లేదు, సర్పంచుల్ని, ఎంపీటీసీని. ఇంకా సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ని కలిసేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంత అహంకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనికిరాదు. దోషం వినిపించుకోడు, లేకపోతే ప్రజాప్రతినిధులైన మా సర్పంచులు, ఎంపీటీసీల బాధలు, కష్టాలు, నష్టాలు వినిపించుకోడు. అదేమంటే ఆయన పోలీసుల్ని మా మీదకి ఉసిగొలుపుతాడు. మేమన్నా మా సొంతానికి, మా స్వార్థానికి ఏమన్నా అడుగుతున్నావా? మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎలాగో ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను కూడా సుమారు 50,000 కోట్ల రూపాయలు నువ్వు మా పంచాయతీ అకౌంట్ల నుంచి దొంగిలించి దోపిడీ చేసి నీ సొంత అవసరాలకి, సొంత పథకాలకు వాడుకుంటున్నావు. అదే అంటే నవరత్నాలకి డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నాను. నవరత్నాల్లో 3 రత్నాలు మాయే, మా సర్పంచుల డబ్బులే. మా డబ్బులు తీసుకెళ్లి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్ము కూడా